ఇక దిశలో చూస్తే హెచ్యు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. 400 ఎకరాలు మినహా క్యాంపస్ నుంచి పోలీసులు వెనక్కి. ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నందున సర్వేకు అనుమతించబోం. లీగల్ ఇబ్బందుల వల్లే యూనివర్సిటీకి దూరంగా మంత్రుల బృందం. ఇక విద్యార్థుల సూచనలు సలహాలు వినడానికి సిద్ధం. సబ్ కమిటీ మీటింగ్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పోలీసులు బలగాల్ని విత్డ్రా చేస్తున్నట్టు యూనివర్సిటీకి వీసీ లేఖ. కంచగచ్చుబౌలి భూముల విషయంలో హెచ్సి విద్యార్థులపై నమోదైన కేసులు ఉపసంహరించేందుకు చర్యలు తీసుకుంటామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెక్రటరీలో సోమవారం ఆయన ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వంశేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం యుఎస్టీఏ పౌర సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లను కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. హెచ్యు క్యాంపస్ నుంచి పోలీసు బలగాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ, నిషేధాజ్ఞాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులు ఎత్తివేయాలంటూ కోరారు. ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్న 2 విద్యార్థులను వెంటనే విడుదల చేయాలంటూ రిక్వెస్ట్ చేశారు. కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్ సందర్శించే ముందు 400 ఎకరాల కంచగచ్చుబౌలి భూమిలో నష్టం అంచనా, జీవ వైద్య సర్వే నిర్వహించడానికి నిపుణుల అధ్యాపకులు, పరిశోధకులు అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. వీటిని నెరవేర్చకపోవడంతోనే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సమావేశానికి హాజరు కాలేదంటూ సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. వీటిపై స్పందించిన మంత్రులు, కమిటీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 400 ఎకరాల భూమిని రక్షించడానికి పోలీసుల పవారీ తప్పనిసరి అంటూ, మరి ఇక 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లను తయారు చేస్తున్నామంటూ మంత్రి శ్రీధర్బాబు కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారట. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ తెలిపింది. పోలీసులను ఉపసంహరించుకునే విషయంపై ప్రభుత్వం తరపున యూనివర్సిటీకి వీసీకి లేఖ రాశామంటూ పేర్కొన్నారు. వసతి గృహాల భద్రత విషయంపై వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చిన తర్వాత 400 ఎకరాల మినహా క్యాంపస్ నుంచి పోలీసులను విత్డ్రా చేస్తామంటూ స్పష్టం చేసింది. విద్యార్థులపై నమోదు కేసులను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకునేలా పోలీస్ శాఖ న్యాయశాఖతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది. ఇక ఇష్యూ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరిని ఆ 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేమని తేల్చి చెప్పింది. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీ సందర్శించడానికి కమిటీ అనుకూలంగా ఉన్నదని, న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికిప్పుడు హెచ్సికు మంత్రుల బృందం రాలేదంటూ వెల్లడించింది. ఈ విషయంపై విద్యార్థుల సూచనలు సలహాలు వినడానికి మంత్రుల కమిటీ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ, ప్రొఫెసర్ సిపర్ణ దాస్, ప్రొఫెసర్ భంగ్యా బూక్యా, పౌర సంఘాల ప్రతినిధులు విస్సా కిరణ్ కుమార్, వి సంధ్య, కె సంజయ్, ఇమ్రాన్ సిద్దిక్ తదిలో పాల్గొన్నారు. పోలీసు బలగాల్ని వెనక్కి పిలుస్తాం, వీసీకి డిప్యూటీ సీఎం భట్టి లేఖ. సో ఇది ఓవరాల్గా ఇక హెచ్సి గురించి కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో హెచ్సియులో జరుగుతున్నటువంటి విషయాల గురించి మీకు తెలుసు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులు, అరెస్ట్ చేసినటువంటి విద్యార్థుల్ని రిలీజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే న్యాయ వ్యవస్థకు, పోలీస్ శాఖకు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు జారీ చేసి ఇక హెచ్సియుకి సంబంధించి ఇష్యూ నడుస్తూ ఉంది, కోర్టులో ఉంది. కాబట్టి సో విద్యార్థుల సమస్యలు, విద్యార్థులకు సంబంధించిన సలహాలు, సూచనలు వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. బట్ 400 ఎకరాల్లో మాత్రం మేము అడుగు పెట్టలేము. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, అక్కడ సర్వే చేయలేము. బట్ అక్కడటువంటి పోలీసు బలగాల్ని మాత్రం మేము వెనక్కి తీసుకోగలుగుతున్నాం అని చెప్పేసి నిన్న శ్రీధర్బాబు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పౌర హక్కు సంఘులు సంధ్య, ఎవరు వీళ్ళు ఇక్కడ యూనివర్సిటీ సంబంధించినటువంటి కొంతమంది లెక్చరర్స్ కావచ్చు, అండ్ దాంతోపాటు మిగిలినటువంటి ఎవరైతే పౌర సంఘాల ప్రతినిధులు కావచ్చు, ఇతర అందరూ కూడా హాజరయ్యి వీటన్నిటిని కూడా సమస్యలు వారు డిస్కషన్ చేశారు. మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా కూడా ఇక ఇప్పటికే ఎవరైతే ఏఐ వీడియోస్ని, మరి ఫొటోస్ని జింకలు అరుస్తున్నట్టుగా, నెమళ్ళు పరిగెడుతున్నట్టుగా, జింకలు పరిగెడుతున్నట్టుగా, నెమళ్ళు అరుస్తున్నట్టుగా ఎవరైతే ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోస్ని క్రియేట్ చేస్తారో వాళ్ళ మీద ఇప్పటికే కేసులు అయితే ఉన్నాయి. అటు బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి మీద కావచ్చు, ఇంకా మిగతా ప్రముఖులు, సినీ ప్రముఖులు ఎవరైతారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏఐ వీడియోని తీసుకెళ్ళి చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి చూద్దాం ఏడాదాకా వస్తుంది ఏం కథ ఈ ఇష్యూ అనేది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కొంత ముదురుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్వేచ్ఛలో చూస్తే ఒక్కసారి
ఇక ఆర్టీసీ సమ్మె సైరనట. సమస్యల పరిష్కారానికి మే 7 నుంచి సమ్మె. ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన ఆర్టీసీ జేఏసీ సంస్థ ఎండీ లేబర్ కమిషన్కు సమ్మె నోటీసు. 21 అంశాల ప్రస్తావన స్పందించకపోవడంతోనే సమ్మె బాట అంటూ మనకు హైలైట్గా కనిపిస్తుంది. 7వ పేజీలో ఉంది.